జయహో బీసీ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా వందవాగిలి గ్రామంలో కోట్ల సుజాతమ్మ పర్యటించారు. ఈ సందర్భంగా బీసీలకు టీడీపీ హయాంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని కోట్ల సుజాతమ్మ తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధే టీడీపీ ధ్యేయమని తెలిపారు. జగన్ పేరుకే బీసీ కార్పొరేషన్ పెట్టారని, కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడా లేదని విమర్శించారు. ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉంటూ ముందుకు తీసుకొచ్చినటువంటి వాళ్ళు మీరు, అసలైనటువంటి వాళ్ళు మీరు. కాబట్టి మిమ్మల్ని గుర్తిస్తూ ఈ పార్టీ ప్రతి ఒక్కరు కూడా ఆ రోజుల్లోన పనిముట్లయితేనేమి, అదేవిధంగా కార్లు కానీ ట్రాక్టర్లు కానీ ఏదైనా ట్యాక్సీలు కానీ తీసుకుంటాము అంటే ఆ రోజు గొర్రెలకు కానీ బర్రెలకు కానీ ఇవన్నిటి కూడా తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు అందరికి కూడా లోన్లు ఇచ్చినారా లేదా అని చెప్పి నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాను. పేరుకు కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ అని పెట్టాడే గాని ఒక్క కార్పొరేషన్ కూడా కనీసం డబ్బులు ఇవ్వకుండా, కనీసం పేదవాళ్ళకి ఎవరికైతే అవసరాలు ఉన్నాయో అటువంటి అవసరాలను కూడా ఇవ్వకుండా ఈ రోజు పేరు కుర్చే గాని, కుర్చీ ఉంది అని ఉద్యాన చైర్మన్ కూర్చోవలసిందే కానీ ఏ ప్రయోజనం లేకుండా పోయినటువంటి ఈ ప్రభుత్వాన్ని